ప్లీజ్ ఎంటర్ ఇన్ యువర్ వర్క్ బుక్ నానా. పేజ్ నెంబర్ 16 లో ఎంటర్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ పేజ్ నెంబర్ 17. పేజ్ నెంబర్ 17 చూడండి. పేజ్ నెంబర్ 17. Which fruit was sold more than any other fruit? అక్కడ కొన్ని ఫ్రూట్స్ ఇచ్చారు. నేను ఆ ఫ్రూట్స్ ని అబ్జర్వ్ చేసుకోండి. మీరు ఆ ఫ్రూట్స్ ని చూడండి, ఆ నెంబర్స్ ని చదవండి ఒక్కసారి మీరు. ఓకేనా? దట్ ఫ్రూట్స్ నేమ్స్ యూ సీ. సో ఫస్ట్ వన్ papaya. Papaya is 22,249. So next banana 25,325. Next watermelon 24,625. Orange 23,526. Next apples 24,562. So like this given now. Here are some questions asked based on the fruits. See, first question. Which fruit was sold more than any other fruit? అన్ని ఫ్రూట్స్ కన్నా ఏది ఎక్కువగా అమ్మారు? ఏది ఎక్కువగా అమ్మాడో చూడండి. అక్కడ బనానా కదా. సో ఇన్ ఫస్ట్ ఇక్కడ కనపడుతుంది చూడండి. నేను ఈ గ్రీన్ కలర్ లో మీరు ఆన్సర్ రాయాలి. ఏది ఎక్కువగా అమ్మారు? బనానా. ఏది ఎక్కువగా అమ్మారు? బనానా ఎక్కువగా అమ్మాడు. మేడం బనానా BANANA banana. Okay, next. Which fruit was the least sold fruit in the market? ఇది తక్కువగా అమ్మారు. ఇది తక్కువగా ఉందని మీరే అబ్జర్వ్ చేయండి. పపాయా. సో సెకండ్ వన్ పపాయా. సో బ్లూ కలర్ లో రాయాలి. ఇక్కడ రాయాలి పపాయా అని కనబడుతుంది కదా మీకు. ఇక్కడ నోట్ చేయాలి. నెక్స్ట్ నేమ్ ద టాప్ 3 సెల్లింగ్ ఫ్రూట్స్. సో టాప్ 3 ఫస్ట్ ఏంటి? బనానా. ఓకే, లాస్ట్ బ్లాంక్ లో 3 ఫ్రూట్స్ నేమ్ రాయాలి. గుర్తు పెట్టుకోండి. లాస్ట్ వన్ లో 3 రాయాలి. ఫస్ట్ ఏది ఎక్కువగా అమ్మారు? బనానా ఎక్కువగా అమ్మారు. నెక్స్ట్ ఆఫ్టర్ బనానా విచ్ ఫ్రూట్ ఈజ్ మోర్? వాటర్ మెలన్. నెక్స్ట్ ఏది ఎక్కువగా అమ్మారు? యాపిల్. ఓకే, ఇవి నోట్ చేసుకోండి మీరు బుక్ లో. ఆ లాస్ట్ డాష్ లో 3 ఫ్రూట్స్ నేమ్స్ నానా స్మాల్ హ్యాండ్ రైటింగ్ తో రాయండి, సరిపోతుంది ప్లేస్. నెక్స్ట్ వన్ చూడండి. బేస్డ్ ఆన్ ద గివెన్ నెంబర్స్ అరేంజ్ ద నేమ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ లో రాయండి అంటున్నాడు. ఏం చేసి ఫ్రూట్ నేమ్స్ రాయమంటున్నాడు అసెండింగ్ ఆర్డర్ లో. అవునా? చూద్దాం. స్మాల్ టు బిగ్. ఓకే, ఫస్ట్ హియర్ విచ్ ఇస్ ద స్మాల్ వన్? ఏం నెంబర్ నానా? స్మాల్. పపాయా. సో పపాయా is small, no? In down you want to write papaya. Can I rough nana? In down చూడండి పపాయా. ఇక్కడ నోట్ చేయాలి మీరు. కింది నుంచి పైకి వెళ్ళాలి. కింది నుంచి పైకి వెళ్ళాలి. అందుకే నేను కింది నుంచి నోట్ చేస్తున్నాను. పపాయా. నెక్స్ట్ ఏంటి? ఆరెంజ్. ఆరెంజ్. నెక్స్ట్ is what fruit nana? Apple.
Next, apple. Next fruit is what? Watermelon. Watermelon. And last one is banana. Okay, the spellings you write in your workbook. చూపించాను కదా ఇందాక, అలా నోట్ చేసుకోండి. నెక్స్ట్, అరేంజ్ ద నెంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. సో అప్ టు డౌన్ ఆ నెంబర్స్ నండి నాన్న. ముందు ఫ్రూట్ నేమ్స్ అడిగారు, ఇప్పుడు మనల్ని నెంబర్స్ అడుగుతున్నారు. అరేంజ్ ద నెంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ అప్ టు డౌన్ రావాలి, పై నుంచి కిందికి నోట్ చేస్తూ రావాలి. సో విచ్ ఇస్ ద బిగ్ నెంబర్ దేర్? 25,325. 25,325. Next big number is what, Nana? 24,625. Next, 24,562. Next, 23,526. And last one, 22,249. Like this we want to write there. Okay na? These answers write in your book. Okay ma? Turn the next page. Next page no తీయండి. Sanju was alone at home and was playing a game using dice. Dice use చేసుకొని గేమ్ ఆడుతున్నారంట. Sanju rolled the dice 5 times and got the numbers 2, 5, 4, 3 and 6. She wanted to find out the greatest and the smallest even and odd numbers that can be formed with these digits. Can you help her? Sanju ప్లేయింగ్ ఆడుతూ ఖాళీగా ఇంట్లో కూర్చుంటే బోర్ కొట్టేసి గేమ్ ఆడుతోంది డైస్ తీసుకొని. ఆ అమ్మాయికి 5 టైమ్స్ వేస్తే ఫస్ట్ టైం 2, సెకండ్ టైం 5, థర్డ్ టైం 4 అండ్ ఫోర్త్ టైం 3 అండ్ లాస్ట్ టైం 6 వచ్చాయి. సో వాటితో ఏమడుగుతుంది? షీ వాంట్ టు ఫైండ్ అవుట్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్. వాటితో మనము గ్రేటెస్ట్ స్మాల్ నెంబర్, గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ అండ్ గ్రేటెస్ట్ ఆడ్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ని తయారు చేయమన్నారు. సో ఫస్ట్ ఏం అడుగుతున్నారు? గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్. హౌ లైక్ వి వాంట్ టు రైట్ దట్? ఓకే, వి వాంట్ టు ట్రై దట్ నానా. వన్స్ యు వాంట్ టు ట్రై దట్. ఓకే నానా, వాట్ డిజిట్స్ she taken? 2, 5, 4, 3, 6. These 5 digits she taken. So what the question? First one, greatest even number. So first of all, here which is the greatest number? 6. 6 is the greatest number. Now next 5. Next 4. Next 3. Next 2. So greatest, is this even number or odd number? Adi even a odd a meeku cheppandi? Even number. Why? Because here having 2, ones place lo 2 undi kabatti adi even avutundi. These sounds are right in first one. Ikkada note cheskondi. First one lo note cheyandi that number. Okay, next problem, greatest to odd number. So same like that only na. 6, 5, 4,
2, 3. Okay, 65,423. మేడం ఇక్కడ రాసింది అక్కడ అవును సేమ్ అంతే కదా. మనకి లాస్ట్ ప్లేస్ ఒకటి అబ్జర్వ్ చేస్తాము, అక్కడ 3 2 ఉంది, దాన్ని తీసుకెళ్ళేసి మార్చేసాను. ఓకే, సో దిస్ ఈస్ ఈవెన్, దిస్ ఈస్ ఆడ్. ఓకే, నెక్స్ట్ స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్. స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ చూద్దామా. సో ఇన్ దిస్ 5 digits, what is the small? 2. Next 3, next 4, next 5, next 6. This is the smallest even number. Next smallest odd number. 3, 2, 4, 6, 5. Okay. Okay, now children, please enter Nana these answers. This one, this one, this one, this one. These 4 numbers right there. Okay, next. Even numbers. Even numbers అడిగారు చూడండి మీకు అక్కడ. How many even numbers are there between 0 and 30? Even numbers means what? In one's place, that is any big number in one's place, 0 or 2 or 4 or 6 or 8. ఈ నెంబర్స్ మనకు వన్స్ ప్లేస్ లో ఉంటే అవన్నీ ఏమవుతాయి? ఈవెన్ నెంబర్స్ అవుతాయి. ఓకే, 1 or 3 or 5 or 7 or 9 ఈ నెంబర్స్ అన్ని వన్స్ ప్లేస్ లో ఉంటే ఏమవుతాయి? ఆడ్ నెంబర్స్ అవుతాయి. ఓకే, సో మనకు థర్డ్ క్లాస్ లో ఈవెన్ నెంబర్స్ వచ్చాయి. ఆ ఈవెన్ నెంబర్స్ ఏమో చూద్దాం. 0 and 30. First 2, 4, 6, 8, 10, 12, 14, 18, 20, 21, 22, 24, 26, 28. Okay, these numbers write in the boxes. Here having boxes, no? There only you write. Please write on Anna. Okay, na? Next. How many odd numbers are there between 1000 and 1030? Odd numbers nana. So 1000 to 1030 వరకు ఉన్న odd numbers నోట్ చేయమన్నారు. చూడండి, ఫస్ట్ వన్ 1001, 1003, 1005, 1007, 1009, 1011, 1013, 1015, 1017, 1019, 1020, 21, 1023, 1025, 1027 and 1029. Okay, these numbers enter in down లో నోట్ చేసుకోండి. Okay na children, now we want to go to the next page. Next page చూడండి అన్న. Solve the puzzle and identify the numbers. They are given some puzzles. First one చూడండి. I am a 2-digit number. నేను ఒక 2-digit number ని. I am 90 when rounded to the nearest 10.
నేను రౌండెడ్ నెంబర్ 90కి అదేంటో తెలీదు, బట్ నా రౌండెడ్ నెంబర్ 90 అంటోంది. ఐఆమ్ ఈవెన్, నేనంటే అది ఈవెన్ నెంబర్ అంట, అది ఈవెన్ నెంబర్ బట్ దాని రౌండెడ్ 90 అంట. సో మై 10th డిజిట్ ఈజ్ ఆడ్. 10 డిజిట్లో ఏముంటుంది? ఆడ్ నెంబర్ ఉంటుందంట. హూ యామ్ ఐ? సర్కిల్ మీ, నేనెవరిని? తో క్లూస్ ఇచ్చింది కదా మనకు. ఏమన్నది? ఐఎమ్ ఈవెన్ నెంబర్, అదొక ఈవెన్ నెంబర్, బట్ ఇన్ మై 10th ప్లేస్ ఆడ్ నెంబర్. నా 10th ప్లేస్ లో ఆడ్ ఉంది, మరి నా రౌండెడ్ నెంబర్ ఏమవుతుంది అన్నది 90 అవుతుందంట. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ దేర్? 92. సో 92 కి సర్కిల్ చేయండి. మీ బుక్ తీసుకోండి. ఇక్కడ 92 కనబడుతుందా? సో మీకు రౌండెడ్ నెంబర్స్ చెప్పాను నేను. 92 కు సర్కిల్ చేయండి. సో 92 కు రౌండెడ్ నెంబర్ ఏంటి? 90. వాడు చెప్పిన క్లూస్ అన్ని మనకి ఇక్కడ యూజ్ అవుతాయి చూడండి. 92 కు రౌండెడ్ నెంబర్ 90, బట్ హియర్ దిస్ ఈజ్ ఇట్ ఈవెన్ నెంబర్. ఇన్ దట్ వన్స్ ప్లేస్ ఈస్ ఆడ్ నెంబర్, సారీ ఇన్ దట్ 10th ప్లేస్ ఈస్ ఆడ్ నెంబర్. 10th ప్లేస్ లో ఆడ్ నెంబర్ ఉందని చెప్పారు కదా, సో సరిపోతుంది మనకు. నెక్స్ట్ వన్, ఐ ఆమ్ ఏ 2 డిజిట్ నెంబర్. ఐ ఆమ్ ఆడ్, నేను ఒక 2 డిజిట్ నెంబర్ ని, నాది ఆడ్ నెంబర్. ఇఫ్ యు రౌండ్ మీ టు ద నియరెస్ట్ 10, ఐ రౌండ్ అప్. మై 10th డిజిట్ ఈస్ బిట్వీన్ 2 and 3. ఏమంటున్నానా? 2 and 3 కి మధ్యలో ఉంటుందంట. 2 కి 4 కి మధ్యలో ఉన్న నెంబర్ ఏంటి? 3. అవునా? 2 కు 4 కు ఉండే మధ్యలో ఉన్న నెంబర్ 3. సో 3 10th ప్లేస్ లో ఏముంది మనకు? 2 నెంబర్స్ ఉన్నాయి అక్కడ మనకు, 33 and 37. If you round me to the nearest 10, I round up. So ఏముండొచ్చు నాన్న? My 10th digit is in between 2 and 4. Who am I? 33, 37 రెండు మనకు రౌండెడ్ నెంబర్సే. అవునా? రెండు ఆడ్ నెంబర్సే. అవి రెండింటిని మనము రౌండ్ అప్ చేయొచ్చు. సో 33 చేస్తే 30 వస్తుంది, 37 చేస్తే 40 వస్తుంది. సో వాట్ ఈస్ దట్? మేడం 40 ఏదని చెప్తాం. ఇప్పుడు మనకు మైండ్ కి బాగా వర్క్ అవుతుంది. ఇక్కడ ఒక్క ఆప్షన్ బాగా గుర్తుపెట్టుకోండి. 37 ని మనము రౌండ్ అప్ చేసి ఏమవుతుంది? 40 అవుతుంది. అవునా? 33 ని చేస్తే 30 అవుతుంది. ఇప్పుడు మనకు అక్కడ లాస్ట్ క్లూ ఏమి ఇచ్చానన్నా? ఇన్ మై 10th డిజిట్ 2 కి 4 కి మధ్యలోనే ఉంటుంది అన్నాడు. అంటే కంపల్సరీగా అది 3. అంటే ఇప్పుడు 40, 30. సో ఏది మనకు కరెక్ట్? 30 ఓన్లీ కరెక్ట్, నో? సో దట్స్ వై యూ వాంట్ టు టేక్ 33 is the correct answer. So you take 33. So this one you want to circle చేసేయండి దాన్ని. నెక్స్ట్, I am a 3 digit number. I am a 3 digit number. I am even. I am 3 digit number. I am even. నేను ఒక 3 digit నెంబర్ ని అండ్ I am even నెంబర్ ని. I am 460 when rounded up to the nearest 10. సో దాన్ని మనము రౌండెడ్ చేస్తే 460 వస్తుందంట. మై 10th digit is odd. 10th digit లో odd ఉంటుందంట. Who am I? సో who am I నానా? ఇక్కడ 460 రౌండెడ్ నెంబర్ వచ్చే నెంబర్ ఏందో చూడండి. 452 కు రౌండెడ్ నెంబర్ ఏమొస్తుంది? 450 ఓన్లీ. 462 కి ఎప్పుడు వస్తుంది రౌండెడ్ నెంబర్? 460 ఓన్లీ. సో దిస్ ఈజ్ సూటబుల్. కానీ దాని 10th డిజిట్ లో ఏముండాలంట? ఓడ్ నెంబర్ ఉండాలంట. కానీ ఇక్కడ 10th డిజిట్ లో ఏముంది? ఈవెన్ ఉంది. 6 ఈజ్ ఈవెన్ నెంబర్ ఓన్లీ, నో? నెక్స్ట్ 458. సో దిస్ వన్ rounded number is 460. Here 10th digit having 5, so that is odd now.
So 458 is correct answer. 458 you round up. 458 కి round up చెయ్యండి. Okay. Next. I am a 3-digit number. I am odd. నేను ఒక 3-digit number ని నేను ఒక odd. If you round me to the nearest 10, I round down. My 10th digit is one more than the 100th digit. My 100th digit is between 5 and 6. Who am I? I am a 3-digit number. Okay. I am a odd. Okay. So అన్ని 3-digit numbers. Odd numbers ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకు? First one and last one odd numbers. If you round me, నన్ను రౌండ్ చేస్తే to the nearest 10, I round down. So my 10th digit is one more than the 100th digit. 100 digit కన్నా నాది 10th digit ఒకటి ఎక్కువగా ఉంటుంది. My 10th digit is one more than the 100 digit. సో ఇప్పుడు ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు కదా. ఏమంటున్నాడు? మై 10th digit is one more than 100. నా 10th digit 100 కన్నా ఒకటి ఎక్కువగా ఉంటుంది అంటున్నాడు. సో ఏంటి అక్కడ ఉన్నది? 673. The answer is 673. Round that one. రౌండ్ చేసుకున్నానా? ఓకే. నెక్స్ట్. Estimate the sum by rounding each number to the nearest 10. Okay, చూద్దాం. 982 passengers are in a railway station. 568 passengers got down from a train. About how many passengers are in the station now? ఏమంట? 982 passengers are in a రైల్వే స్టేషన్ లో అంతమంది ఉన్నారు నాన్న. 568 passengers got down from a ట్రైన్ లో నుంచి మళ్ళీ 568 మెంబర్స్ దిగారు కిందికి. అబౌట్ హౌ మెనీ ప్యాసింజర్స్ ఆర్ దేర్ ఇన్ ద స్టేషన్ నౌ? ఆల్రెడీ 980 మెంబర్స్ ఉన్నారు, మళ్ళీ 568 మెంబర్స్ కిందికి వచ్చేసారు ట్రైన్ లో నుంచి. ఇప్పుడు టోటల్ గా ఎంత మంది ఉంటారు వాడేం చూద్దామా? Ten, 15, 50. So 1550. So this is the total అన్న. కానీ అతను ఏమన్నాడు క్వశ్చన్ లో? ఎస్టిమేట్ ద సమ్ బై రౌండింగ్ ఈచ్ నెంబర్ టు ద నియరెస్ట్ 10. సో మనం ఎస్టిమేటింగ్ ఏమొస్తుంది? 982 కి 980. 568 కి ఏమొస్తుంది నాన్న? 570. 0. Same now? We got same answer. Okay, this one you enter there. ఇక్కడ నోట్ చేసుకోండి, మీరు ఈ ప్లేస్ లో నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం. 512 men and 738 women are competing for a marathon. About how many participants are there? So అందులో men 512 ఉన్నారు నాన్న, 738 women ఉన్నారు. About how many participants are there? ఎంత మంది ఉన్నారు అక్కడ? ఎంత మంది ఉన్నారు? 512 men, 738. So 10, 5,
12. Okay, estimating. So 512 ki rounded number 510. 738 ki 740. 0, 5, 12. Same now. Please enter that one. Here you enter that problem. Okay, na children. And last Roman, Nana. Last Roman. See, write the Roman numerals for the following numbers. Roman numerals చెప్పాను మీకు నేను. చూద్దాం. రోమన్ నెంబర్స్ లో ఫస్ట్ రోమన్ నెంబర్స్ లో సో మన సిస్టమ్ లో okay Nana, now I explained Roman numbers. In Roman numbers mainly 7 symbols is there, and in this Roman numbers 0 is not there, 0 ledu, and place values also not there. Okay, place value undadu, 0 kuda undadu. So what that 7 symbols? First you see, I, B, X, L, C, D, M. I, B, X, L, C, D, M. The 7 symbol is most important. Our 7 symbols are most important. I is 1, V is 5, 10, 50, 100, 500, M is 1000. So this is values. Okay, ఈ 7 symbols పైన మనకు ప్రాబ్లమ్స్ అన్ని డిపెండ్ అయి ఉంటాయి నాన్న. So main some rules we have. In Roman system, symbol, any symbol repeated only 3 times. Any symbols is not there. Some symbols not repeated, but remaining symbols is repeated. That symbols only repeated 3 times only. ప్రతి 3 times మాత్రమే ఆ సింబల్స్ రిపీట్ అవుతాయి. 4th టైం రిపీట్ కావు. గుర్తు పెట్టుకోండి. సింబల్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 3 times మాత్రమే రిపీట్ అవుతుంది. సపోజ్ ఐ తీసుకున్నాను. 1, 2, 3. దట్స్ ఇట్ ఓన్లీ. ఇక్కడ చూడండి 1 టైం తీసుకున్నాను, ఇక్కడ 2 times తీసుకున్నాను, ఇక్కడ 3 times తీసుకున్నాను. అంటే 3 times రిపీట్ అయ్యింది సింబల్. సో 4th టైం రిపీట్ కాకూడదు. 4th టైం రిపీట్ కాకూడదు. ఓకేనా? 4th టైం రిపీట్ కాకూడదు. అగైన్ సో కొన్ని సింబల్స్ రిపీట్ కావు అని చెప్పాను కదా, అవి ఏంటివి? సో 5 ఈజ్ నాట్ రిపీటెడ్ ఇన్ ఎనీ వే అండ్ ఎనీ టైం. 5 రిపీట్ కాదు. 50 రిపీట్ కాదు. అండ్ నెక్స్ట్ డి మీన్స్ 500. డి ఆల్సో నాట్ రిపీటెడ్. ఓకే, కొన్ని ఈ 3 అన్నవి అసలు రిపీట్ కావు నాన్న. VLD అంటే 5, 50 అండ్ 500. అంటే 5 తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ ఏవి మనకు రిపీట్ కావట్లేదు. ఓకే, ఇంకా రిమైనింగ్ నెంబర్స్ అన్ని రిపీట్ అవుతాయి. సో వీ హ్యావ్ సమ్ రూల్స్. మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి, చూద్దాం. సో మనకు రోమన్ సిస్టమ్ లో బిగ్ నెంబర్ కి బ్యాక్ సైడ్ స్మాల్ నెంబర్ వచ్చింది అంటే వి వాంట్ టు డూ ద సబ్ట్రాక్షన్. ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. అదే బిగ్ నెంబర్ కి ఫ్రంట్ లో స్మాల్ నెంబర్ వచ్చిందంటే ఆ 2 నెంబర్స్ ని యాడ్ చేసుకుంటాము. చూడండి, ఇదేంటో మీకు తెలీదు. సో దీన్ని ఏమని పిలుస్తామని చెప్పాను? 5. ఇది 1. అంటే దిస్ ఈజ్ బిగ్ నెంబర్. బిగ్ నెంబర్ కి బ్యాక్ సైడ్ స్మాల్ వచ్చింది అంటే వి వాంట్ టు డూ ద సబ్ట్రాక్షన్. సో ఆన్సర్ ఈస్ 4. సో 4 సింబల్ ఈస్ IV నానా. దిస్ ఈస్ 4 సింబల్. ఓకే,
సో సేమ్ బిగ్ నెంబర్ ఆఫ్టర్ స్మాల్ వచ్చింది అంటే వీ వాంట్ టు డూ ద అడిషన్ 5 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 6. లైక్ దట్ వీ వాంట్ టు డూ. బిగ్ నెంబర్ బిఫోర్ స్మాల్ వచ్చింది అంటే ఏం చేస్తాము? అడిషన్ చేస్తాము. బిగ్ నెంబర్ ఆఫ్టర్ స్మాల్ వచ్చింది అంటే ఏం చేస్తాం? బిగ్ నెంబర్ బిఫోర్ వస్తే ఏం చేస్తాం నాన్న? సబ్ట్రాక్షన్ చేస్తాం. బిగ్ నెంబర్ ఆఫ్టర్ వస్తే అడిషన్ చేస్తాం. ఓకే, రోమన్ నెంబర్స్ చూడండి. సో ఆల్ రోమన్ నెంబర్స్ హ్యావ్ ఇన్ యువర్ కోర్స్ బుక్. దట్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ప్రాక్టీస్. అవి ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇక్కడ ఉన్న నెంబర్స్ రాయడానికి వస్తుంది, లేకుంటే రాదు. ఓకేనా? ఫస్ట్ 7 చూడండి. 7 కి దిస్ వన్ 31 39 23 46 next 42 18 38 16 next 26 next 49 next 34. Okay, this one you write in your book.